శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసులోని 1, 2, 3 పాదాలకు చెందినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. వీరికి ఈ సంవత్సరం యొక్క ఆదాయం పరిశీలిస్తే 5, వ్యయం కూడా 5, అంటే రాబడి తర్వాత ఖర్చు 2 సమానంగా ఉంటాయి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6. అదేవిధంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురువు లాభంలో ఏప్రిల్ 30వ తారీఖు వరకు, తర్వాత సంవత్సరం పూర్తయ్యేదాకా వ్యయంలో ఉంటాడు. భాగ్యంలో శని, రాజ్యంలో రాహువు, చతుర్థంలో కేతు అనేవారు సంచరిస్తారు. గురువు శని చక్కటి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. రాహు కేతువులు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తారు. అదేవిధంగా మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, దుర్గాదేవి ఆరాధన చేయడంతో ఈ సంవత్సరం మరింత చక్కటి శుభ ఫలితాలను, గోచార ఫలితాలను మీరు పొందవచ్చు. ఇక మాసాల వారీగా మిథున రాశి వారి యొక్క పరిస్థితి పరిశీలిద్దాం. చైత్ర మాసం, ఈ యొక్క మాసంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. అనవసరమైన ఖర్చుల వల్ల కొంత మనశ్శాంతి అనేది లోపించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వైశాఖ మాసం, ఈ యొక్క మాసంలో మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తి భావన పెరుగుతుంది. బంధుమిత్రులతో పనులు నెరవేర్చుకుంటారు. ఆత్మీయుల యొక్క సలహాలను మీరు పాటిస్తారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో మిథున రాశి వారికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. బాకీలు తీర్చి ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. భూమి కొనుగోలు కలిసి వస్తుంది. ఆషాఢ మాసం, ఈ మాసంలో మిథున రాశి వారికి అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. వాహన మరమ్మతులు మీ ముందుకు వస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చుల నియంత్రణతో పాటు ఆదాయ మార్గాలపై దృష్టి నిలపడం అనేది అవసరం. శ్రావణ మాసం, ఈ యొక్క మాసంలో మిథున రాశి వారికి విద్యార్థులు శ్రమించవలసినటువంటి సమయం. ఉద్యోగస్తులు పనిచేసే చోట వారి యొక్క పరపతి అనేది బాగా పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పళ్ళపై మనసు నిలబెట్టడం అనేది మంచిది. భాద్రపద మాసం, ఈ మాసంలో ముఖ్యంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అశ్రద్ధ మూలకంగా నష్టాలు అనేవి మీకు ఎదురు కావచ్చు. మనశ్శాంతి కరువవుతుంది. ఓపికతో ముందుకు వెళ్ళడం ఈ మాసం చెప్పుకోదగ్గ సూచన. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరుస్తున్నప్పటికీ మనస్పర్ధలు అనేవి తలెత్తవచ్చు. వాటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆశ్వీజ మాసం, ఈ మాసంలో మిథున రాశి వారికి వ్యాపారులకు భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన మాసం. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. కార్తీక మాసం, ఈ మాసం ముఖ్యంగా ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక ఒప్పందాలలో ఎటువంటి ఎమరపాటు లేకుండా చూసుకోండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. భూ లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మార్గశిర మాసం, ఈ మాసంలో మిథున రాశి వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. మిత్రులతో పనులు నెరవేరుతాయి. బాధ్యతలు శ్రద్ధతో పూర్తి చేస్తారు. పుష్యమాసం, ఈ యొక్క మాసం విద్యార్థులు శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని పొందుతారు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆలోచించి పనిచేయడం అనేది అవసరం. మాఘమాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క మాట పలుకుబడి అనేది బాగా పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులు మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పాల్గొన మాసం, ఈ మాసంలో మిథున రాశి వారికి
ప్రారంభించే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సోదరులు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి ద్వారా మీకు ఆదాయం అనేది లభిస్తుంది. మొత్తంగా పరిశీలిస్తే వీరికి మిశ్రమ ఫలితాలతో ఈ క్రోధినామ సంవత్సరం అనేది ముగుస్తుంది. భగవద్భక్తితో మీకు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు.